నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి అంగస్తంభన ప్రాబ్లమ్స్ కోసము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కోసము క్లయింట్స్ వస్తూ ఉంటారు. యూజువల్లీ వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఆహార పదార్థాల్లో ఏం ఇంప్రూవ్మెంట్ చేస్తే నాకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ తగ్గుతాయి అని. ఈరోజు మనము వైటమిన్ డెఫిషియన్సీస్ కాజెస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం రెగ్యులర్ ప్రోటీన్ పరీక్షల్లో ఏంటి అంటే, నేను B12, D3 అనే పరీక్షలు కూడా, అంటే సీరంలో బ్లడ్లో ఎలాగున్నాయని చూస్తాము. అదర్ దెన్ దిస్ ఎనీ వైటమిన్ డెఫిషియన్సీస్, మనకు చాలా రకాల వైటమిన్స్ A, D, E, K రకరకాల వైటమిన్స్ ఉంటాయి కదా. ఏ లోపాల్లో అయినా ఈ డైలీ వారి ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్లో ఇబ్బంది అయ్యి సెక్షువల్ డిస్ఫంక్షన్ రావచ్చు. కానీ ముఖ్యంగా వైటమిన్ D అండ్ వైటమిన్ B12 మనం చెక్ చేస్తాము. వాటి కరెక్షన్స్ వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ క్లారిటీ ఏంటి అంటే, అందరూ వైటమిన్ D3, వైటమిన్ B12 తీసేసుకునేస్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అయిపోతుంది అని కాదు. ఈవెన్ ఫోలిక్ యాసిడ్, అంటే ఈవెన్ నియాసిన్, B6, B3 వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా రీసెంట్ ఆర్టికల్స్లో కానీ సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ తేలింది ఏంటంటే, వాటి వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. జస్ట్ సప్లిమెంట్స్ తీసేసుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కరెక్ట్ కావు. యూజువల్లీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకొనేసి ఈ సప్లిమెంట్స్ పెడితే ఆబ్వియస్గా వీళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది. ఇవి అడిటివ్ మెడికేషన్స్గా ఉపయోగపడతాయి. బేసికలీ వీళ్ళలో ఏంటి అంటే, ఈ అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడం వల్ల, అంగానికి రక్త ప్రసరణ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా మన కోరికలకు తగ్గట్టు అంగం స్తంభిస్తుంది. అది మళ్ళీ ఇబ్బంది పడకుండా ఈ సపోర్టివ్ మెడికేషన్స్, వైటమిన్స్ మనం యాడ్ చేస్తే ఇది లైఫ్ లాంగ్ ఉండేటట్టు చేయొచ్చు. సో బేసిక్ అంటే ఈ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే, మిగతా అన్నీ బాగుండి, అంటే హార్మోన్స్ అన్నీ బాగుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఎంగేజ్లో కానీ ఉంటే, వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ, అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ ఈ మసాజింగ్ టెక్నిక్ టు ద పెన్నిస్ ఇస్తే ఏమవుతుంది అంటే, అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు అడిషనల్గా మనం ఈ మెడికేషన్ లైక్ B12 కానీ D3 కానీ వాడితే వాళ్ళు ఈ లైఫ్ లాంగ్ సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ అంటే అందరూ భయపడుతుంటారు, సార్ మాకు ఈ టాబ్లెట్స్ ఇచ్చేసేయండి మేము వాడతామని. బేసికలీ వాళ్ళ బేసిక్ కాజ్ని మనం రెక్టిఫై చేయకుండా ఓన్లీ మెడికేషన్స్ ఇస్తే అది సస్టైనబిలిటీ ఉండదు. సో ఆబ్వియస్గా మేము షాక్ వేవ్ థెరపీతో పాటు ఈ మెడికేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.